వ్యానులో వచ్చి ఇంటింటికి మద్యం విక్రయిస్తున్న రాకెట్ ను ఎక్సైజ్ అధికారులు ఛేదించారు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో వాహనంలో భారీగా మద్యం సీసాలు పెట్టుకుని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. బయ్యన్నగూడానికి చెందిన వ్యక్తి జంగారెడ్డిగూడెం ప్రాంత మద్యం సిండికేట్ తరపున రోజు వాహనంలో మద్యం తీసుకెళ్లి చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయిస్తున్నారు. ఇలా కొన్నవారు గ్రామాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలా అమ్ముతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో అధికారులు దృష్టి సారించారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు, జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సిబ్బంది కలిసి వాహన నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు. దర్యాప్తు చేపట్టి సంబంధమున్న 2 విక్రయ కేంద్రాలపై దాడులు చేశారు. వాహనాన్ని 22 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం సరఫరా చేస్తున్న దుకాణ నిర్వాహకుడు మరో 2 అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మన స్క్రీన్లో చూస్తున్నాం కదా, ఒక వెహికల్లో క్లియర్గా వచ్చి ఆ మద్యం ఆ బాక్సెస్ అన్నీ కూడా మద్యం బాటిల్స్తో ఉన్నటువంటి బాక్సులు ఇంటింటికంటే ఒక సర్టన్ ప్లేస్కి వచ్చి అక్కడి నుంచి విక్రయిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎవరికి తెలియకుండా. మరి ఎవరి వెనక ఉండి నడిపిస్తున్నారు ఏంటి అనేది మాట్లాడదాం. మా ప్రతినిధి భార్గవ్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రైట్ భార్గవ్, సాధారణంగా ఏపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం విక్రయాలకు సంబంధించి సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఎవరైనా ఏ విధమైన పొరపాట్లకు పాల్పడినా, ఈ విధమైన చర్యలకు పూనుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి, మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, వీరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఏర్పడిన తర్వాత విచ్చలవిడిగా అటు ప్రధానంగా ఏదైతే బెల్ట్ షాపుల ఏర్పాటు అనేది కూడా ఖచ్చితంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. బెల్ట్ షాపులే కాదు, ప్రధానంగా బ్రాండీ షాపులు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా లూజ్ విక్రయాలు కానీ, ఆ పక్కనే ఉన్నటువంటి బహిరంగ ప్రదేశాల్లో మద్యం బాబులు అక్కడ ఉండి తాగడం అనేది కూడా విచ్చలవిడిగా పెరిగిపోయింది. ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో మనం చూసిన విజువల్స్ లో కూడా అటు వ్యాన్లలో బాటిల్స్ ఎక్కించి వాటిని బెల్ట్ షాపులకు తరలించడం, ఎక్కడికి కావాలంటే అక్కడికి పెద్ద ఎత్తున బాటిల్స్ కేసుల పరంగా కూడా తీసుకువెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. అటు కుక్కునూరులో, జంగారెడ్డిగూడెంలో, చింతలపూడి ప్రాంతంలో, అలాగే ఏలూరులో కూడా ఈ విధంగా ప్రతి చోట కూడా ప్రస్తుతం లూజ్ విక్రయాలు కానీ లేదంటే బెల్ట్ షాపులకు తరలింపు అనేది కూడా విచ్చలవిడిగా జరుగుతుంది. ఇది నేరుగా బ్రాండీ షాపుల నుంచే స్వయంగా వెహికల్స్ లో ఎక్కించుకొని గుట్టు చప్పుడు కాకుండా తీసుకువెళ్ళడం అనేది కూడా ఈ రోజు బహిరంగమైందని కూడా చెప్పుకోవచ్చు. కుక్కునూరులో కూడా భారీగా ఇప్పుడు ప్రస్తుతం అధికార యంత్రాంగం 22 వాహనాలను కూడా పట్టుకున్నారు. ఆ మద్యం తీసుకువెళ్లి గ్రామాల్లో విక్రయాలు చేస్తున్న నేపథ్యంలోనే ఆ వీడియోలు కూడా, దృశ్యాలు కూడా ఈ రోజు వైరల్ గా మారాయని కూడా చెప్పుకోవచ్చు. మరి ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తున్నామని ఈ రోజు బ్రాండీ షాపులను గతంలో ప్రభుత్వం నిర్వహించిన వాటిని ఇప్పుడు ప్రైవేట్ సిండికేట్లకు, ప్రైవేట్ వ్యాపారస్తులకు పాటల రూపంలో 2 లక్షల రూపాయలు దరఖాస్తు చెల్లించుకొని మరి వారికి అప్పగించిన నేపథ్యంలో ఈ రోజు వారికి సరైనటువంటి ధర లేదు, తమకు పర్సంటేజ్ రావట్లేదని నిన్నటి వరకు కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ విధంగా బహిరంగంగా పబ్లిక్ గా కూడా ఈ రోజు బెల్ట్ షాపులకు విక్రయించి వారు సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు ఉన్నటువంటి 10% పర్సంటేజీని 20% పెంచుతూ నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించి నిన్న జీవోను కూడా అమలు చేయడంతో ప్రస్తుతం మద్యం వ్యాపారులకు ఒకంత మెరుగైనటువంటి లాభాలు రానున్న నేపథ్యంలో ఇంకా అంతకు మించి లాభాలు రావాలని ఈ రోజు ఈ లూజ్ విక్రయాలు చేస్తుండడం అనేది కూడా జరుగుతున్నట్లు చెప్పుకోవచ్చు.